హాయ్ దిస్ ఇస్ పద్మ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. నేను ఈ రోజు ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ ఫేమస్ స్వీట్ ఖిరోగజా తయారు చేస్తున్నాను. దానికోసము ఒక హాఫ్ కప్ ఏమో మైదా, హాఫ్ కప్ ఏమో గోధుమ పిండిని తీసుకుని రెండింటిని చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 3 to 4 స్పూన్స్ ఘీని మరగబెట్టుకుని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాతని అందులోనే ఇప్పుడేమో కాస్త ఉప్పు, ఒక స్పూన్ ఏమో ఫినల్ సీడ్స్ అంటే సోపు, దాని తర్వాతనేమో ఒక చిటికెడేమో బేకింగ్ సోడా, దాని తర్వాత 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేసుకుని అన్నిటినీ చక్కగా కలుపుకున్న తర్వాతని తగినన్న వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఒక సెమీ థిక్ టైట్ డో తయారు చేసుకోవాలన్నమాట. డో అనేది టైట్ గా ఉంటేనే మంచిది, క్రంచీగా వస్తాయన్నమాట. ఒక 1.5 షుగర్ ఏమో తీసుకున్నాను. 1.5 కప్ షుగర్, 1.5 కప్ వాటర్ తీసేసుకొని దానిని గులాబ్ జామున్ సిరప్ ఎలా ఉంటుందో అలా తయారు చేసుకోవాలన్నమాట సిరప్ని. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని అందులో పిండేసుకొని కాస్త కాడమం పౌడర్, అదే ఇలాచీ పౌడర్ను వేసేసుకొని ఒక సైడ్కి ఉంచేసుకోండి ఆ సిరప్ని. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ డౌని థిక్గా రోల్ చేసుకోవాలి. థిక్గా రోల్ చేసుకున్న తర్వాతని దాన్ని 4 వైపులా చక్కగా ఎడ్జెస్ని కట్ చేసేసుకుని ఒక స్క్వేర్ షేప్ తయారు చేసుకున్న తర్వాత దానికి మధ్యకి కట్ చేసి మళ్ళీ దానికి సెంటర్లో కట్ చేస్తే 4 పోర్షన్గా తయారైపోతుంది. చూసారు కదా, 4 పోర్షన్గా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ 4ని కలిపేసి మళ్ళీ ఒక స్క్వేర్ షేప్ తయారు చేసేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడ్జెస్ని కట్ చేసేసుకొని దానికి ఒక చక్కటి స్క్వేర్ షేప్ ఇచ్చేయండి. దాని తర్వాత దాన్ని మధ్యని కట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. వాటిని చిన్న స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకోవాలి. పొడవు పీసెస్ వస్తే మళ్ళీ దానికి మధ్య కట్ చేసేసుకుంటే స్క్వేర్ షేప్ వచ్చేసింది కదా, బస్ అంతే. కాస్త ప్రొసీజర్ లంబా అంటే పొడవుగా ఉంటుంది, బట్ టేస్ట్ ఈజ్ వెరీ రిచ్ అండ్ సో యమ్మీ అనమాట. అంత బాగుంటుంది. మిగిలిపోయిన డౌని మళ్ళీ మొదట్లాగానే ఫస్ట్ ప్రొసీజర్ ఎలా చేసాం సేమ్ అదే ప్రొసీజర్లో చేసుకోవచ్చు. అలాగే స్క్వేర్ షేప్ చేసుకుని మధ్య కట్ చేసుకుని దానికి 4 పార్ట్స్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి రోల్ చేసేసుకుంటే చిన్న ముక్కలు కట్ చేసేసుకోవచ్చు. కానీ మీరు ఈ ప్రొసీజర్ని 3 to 4 టైమ్స్ కూడా చేసుకుంటే ఇంకా అంటే ఇంకా మందంగా, ఇంకా అందంగా, ఇంకా మంచి పొరలుగా వస్తుంది అనమాట. ఇలా కూడా చాలా అంటే చాలా బాగుంది. కావాలంటే మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఏమో గోరు వెచ్చగా మాత్రమే వేడి చేసుకోవాలి. చూసారా, వేని పెట్టారు అనేసి అంటే అది కాలినట్టుగానే ఉండాలన్నమాట. అంత చక్కగా వేడి చేసుకోవాలి. లైట్గా వేడి చేసుకొని అందులో ఒక్కొక్క గొజ్జాను వేసేసుకుంటూ ఆ గొజ్జాలు దాని మట్టుగా అవే చక్కగా మీదకి ఫ్లో అయ్యే వరకు వెయిట్ చేసి దాని తర్వాత మీడియంలో ఫ్లేమ్ని పెట్టేసుకుంటూ 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. దీన్ని మీ ఆలోచన అంతా కాన్సన్ట్రేషన్ పెట్టి మరీని బాగా వేయించుకోవాలి జాగ్రత్తగా. వాటిని హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు. హై ఫ్లేమ్లో వేయించారు అంటే అది లోని పచ్చిగా ఉండి పైకి మాత్రం కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ సిరప్లో ఈ గోల్డెన్ బ్రౌన్ గోజాస్ని చక్కగా వేసి కలుపుకోవాలి. దాని తర్వాతని నేనేం చేశానంటే వేరంగా నానుతాయి అనేసి ఒక 5 minutes బాయిల్ చేసుకున్న సిరప్ని అందులో ముక్కలను వేసేసుకొని ఈ గొజ్జా ముక్కలను వేసేసుకొని ఒక 30 minutes నానబెట్టేసుకున్నాను. 30 minutes తర్వాత చూసారు కదా ఎంత అందంగా, ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. తప్పకుండా తయారు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ఫినల్ సీడ్స్ మస్ట్ వేసుకోవాలి. దాని మెయిన్ ఫ్లేవర్ అంతా అవుతుంది సోపు, మిల్క్ పౌడర్లోనే ఉంటుందన్నమాట. సో మస్ట్ ట్రై దిస్ యమ్మీ ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ స్వీట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా ఎంత జ్యూసీగా ఎంత అందంగా ఉన్నాయో. సో మస్ట్ ట్రై.